హలో హాయ్ వియర్స్, వెల్కమ్ టు వెనీ బ్యూటీ టిప్స్ కుకింగ్. ఈరోజు వీడియో చింతాకు పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి. సో ఇది మా ఇంటి దగ్గర దొరికిన ఫ్రెష్ చింతాకు అండి. చూడండి ఎలా ఉందో. సో ఇలా రెడీ చేశానండి. మొత్తము మనము చిగురు తీసుకోవాలండి. చూడండి ఎర్రగా ఉండేది. సో అలా తీసేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సో తినడానికి సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. సో ముదిరితే తీసుకోవద్దు, మనకు తెలిసిపోతుంది. చూడండి ఆ ఎగురు లాంటిది కోసుకొచ్చుకోవాలి ఫస్ట్. లైక్ మాకు దొరుకుతుందండి ఇంటి దగ్గర. సో అందుకు మామూలుగా అయితే మనం కొనైనా తింటారండి సిటీలలో, టౌన్లో కానీ. సో ఇలా నానబెట్టానండి కందిబ్యాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ ముందు. సో ఇలా మా ఇంట్లో పండినేటివండి. సో అలా నూక మామూలు కందిబ్యాళ్ళు కూడా యాడ్ చేశాను. సో అలా కడిగేసుకొని ఇలా యాడ్ చేసుకోండి. మనం క్వాంటిటీ చింతాకు కందిబ్యాళ్ళని బట్టి వేసుకోవాలండి. తర్వాత కారం పొడి, పసుపు, ఉప్పు, చింతపండు యాడ్ చేయండి. సో అంతే అండి, సింపుల్ రెసిపీ, చాలా బాగుంటుంది టేస్ట్. సీజన్ కదండి, ఈ సీజన్ బాగా దొరుకుతుంది. కొంచెం సోలా పొడి యాడ్ చేయండి, బాగా ఉడుకుతుంది పప్పు. సో అది సింపుల్ టిప్ అండి. సో ఒక వీడియో చేస్తానండి, షార్ట్ వీడియో. అండ్ హాఫ్ టేబుల్ స్పూను ఆయిల్ కూడా యాడ్ చేయండి. చూడండి సోలా పొడి చూపిస్తున్నాను, అందరికీ తెలిసే ఉంటుందిలేండి. సో చెప్పాను కదండి, హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. సో ఉడకనీకండి, అలా బాగా అన్నీ కలిపెట్టండి. తర్వాత ఒక 5-6 విజిల్స్ అలా పెట్టండి. చాలా బాగుంటుందండి. సీజన్ ఖచ్చితంగా తినండి అందరూ, మంచిదండి హెల్త్కు. సో ఇలా నరిపానండి సో పప్పు గుత్తితో. సో కొంచెం బేలుగా చేసాను ఈరోజు. సో దాని తర్వాత పప్పు యాడ్ చేయండి. ఎండుమిర్చి, తెల్లవాయలు, కరివేపాకు, ఆనియన్, జీలకర్ర యాడ్ చేసి ఇలా పోపు పెట్టండి. సో అదండి, మస్తు రెడీ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసి ప్లీజ్ ఛానల్ లైక్ ద బటన్ అండి. మీ సపోర్ట్ ఉండి ఇలాంటి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాను. సో చాలా బాగా కుదిరిందండి, చాలా బాగా తిన్నాము. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా తినండి. చలో బాయ్. సో ఎలా ఉందో మీరు కూడా చేసి కామెంట్